హాయ్ ఫ్రెండ్స్. ఊరికేనా తిరుపతి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకోండి మా ఫ్రెండ్ ప్రసన్న, ఆడు మా ఫ్రెండ్ సీను. ఎట్టెక్కవరా ఆగమంటున్నాడు, మళ్ళీ ఇస్తాను. యాందిరయ్యా ఏం చేస్తున్నా తెచ్చేస్తున్నారా చూసి హాయ్ చెప్పు. సరే అయితే లగేజ్ అంతా పైన పెట్టేసాం ఫ్రెండ్స్. ఎవడు అడిగాడు రండి నిన్ను. కాంప్లెక్స్ దగ్గర దిగాం విజయనగరం నుంచి డైరెక్ట్ వైజాగ్ కాంప్లెక్స్. ఇక్కడికి రాగానే ఆటో అన్నతో మాట్లాడాం. మనిషికి 20 రూపాయలు, మనిషికి 20 రూపాయలు తీసుకొని ఎక్కించుకున్నాడు అన్న. వెంటనే తీస్తాడు, తీయని భయం వేస్తుంది. అమ్మాయి దిగిపోతాం కిందకి. అమ్మాయి పెద్ద బ్లాగర్ అనుకుంటుంది. పెద్ద బ్లాగర్ గిమ్మలు తగిలించు మరో పెద్ద బ్లాగర్. యాక్చువల్లీ ఫస్ట్ ఎక్కిన ఆటో అన్న 20 రూపాయలు అన్నాడు. ఈయన కూడా 20 రూపాయలు అన్నాడు. కాకపోతే అన్నించి ఇంకో 2 టికెట్లు వస్తాయి కానీ ఎక్కించాను అన్నాడు. అన్న నీ పేరేటారా? శంకర్. శంకర్ ఆటో శంకర్ నియర్ కాంప్లెక్స్ ఉంటారు అన్న, పక్క మర్చిపోవద్దు ఎప్పుడు వచ్చినా. ఓకే అన్న ఆటో ఎక్కండి మన సబ్స్క్రైబర్లు అందరూ. అదే ఆటో శంకర్ అని ఆటో ఇది. ఓకే డన్. డన్ చేసి అనేక ఆటో అనేక మనిషికి 20 రూపాయలే, మొత్తం 60 రూపాయలు ఇవ్వాలి. కానీ నేను 100 ఇచ్చేస్తాను. లేదు మీరు అంత ఫాస్ట్ ఆర్డర్ చేశారు మా కోసం. ఒక్కసారి నా నెంబర్ డబ్బుల గురించి చూడలేదు. లేదు మీరు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చారంటే నేను మీకు కార్ పెడతా. ఇట్లా కార్ ఉంది. అక్కడ మొత్తం మంచి సైట్ లొకేషన్స్, ఫోటో షూట్ లొకేషన్స్ చూపిస్తా. ఓకేనా ఓకేనా ఓకేనా. మన ఛానల్ వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ తిరుపతి వెళ్తాను. తిరుపతి నెంబర్ తీసుకోండి. మళ్ళీ నా పని ఉంటుంది. నెంబర్ తీసుకోండి. ఒక ఆవిడ ఆల్మోస్ట్ చచ్చిపోతుంది. అంటే ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఎక్కిపోయి ట్రైన్ నుంచి పరిగెట్టి ఎక్కిపోదాం అనుకుంది. జస్ట్ ఒక కాలేజీ ఉండిపోయి ఒక 10 minutes దాకా లాక్కిరిపోయింది ట్రైన్. ఇంకా అందులో ఎవరో ఒక కుర్రాడు ఎవరో వచ్చి వెంటనే లాగాడు. చూసి కాబట్టి కాల్ కొంచెం ఏదో తగిలినట్టుంది. వెంటనే లోపల ఇంకా ట్రైన్లో ఎవరున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఏం లాగారు. ఏం లాగించి ఇప్పుడు ఎక్కించున్నారు. అవన్నీ ఎక్కించారు. ట్రైన్ కూడా కదిలిపోయింది. ఎవరైనా ఇలాగా ట్రైన్ ఎప్పుడైనా కదిలిపోతే నెక్స్ట్ వచ్చి ఏ ట్రైన్ అయితే ఆ ట్రైన్ ఎక్కువండి. ఎందుకంటే మీ ముందున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పి టికెట్ ఫోటో పెట్టి తర్వాత వచ్చి ట్రైన్లో నువ్వు ఎక్కువంటే మీరు ఎక్కువతే ఆ టీటీకి చెప్తే సార్ మా వాళ్ళు ముందున్న ట్రైన్ ఎక్కడ నేను మిస్ అయింది, నేను బయటకు వచ్చేసరికి ట్రైన్ కదిలిపోయింది, అందుకే నేను ఈ ట్రైన్ ఎక్కేసాను అంటే ఏటీ ఎవరు అన్నారు. లేడీస్ ఎప్పుడు అలా చేయకూడదు. జెంట్స్ ఎక్కలేకపోతున్నారు. లేడీస్ ఆవిడ పాపం కాల్ కింద గట్టిగా తగ్గింది. నాకు తెలిసి ఏటీ ఉంటుంది. అయినా వాళ్ళని ఆవిడ ట్రైన్ ఎక్కించేస్తున్నారు. ఎప్పుడు ట్రైన్ స్టార్ట్ అయితే మాత్రం పరిగెట్టకండి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా అంతే పరిస్థితి. లోపలికి ఇంకా వెళ్ళలేదు. వెంటనే ఎవరో సమయానికి ఎవరో కరెక్ట్గా లాగాడు. ఇక్కడ ఎప్పుడు ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం పరిగెట్టకూడదు, పరిగెట్టి ఎక్కకూడదు. ఆవిని కాపాడదాం అనేసి ఒక ఆవిడ నుంచి ఫోన్ ఇసిరేసి ధైర్యంగా వెళ్ళి ఆవిని లాగేసి కాపాడింది. ఒక అబ్బాయిని ఆవిడ ఫోన్ చేతిలో ఫోన్ పడేసి టెన్షన్తో వెళ్ళింది. ఈ రిటర్న్ ఆవిడ ఎక్కించి ట్రైన్ ఎక్కించేసరికి ఆవిడ ఫోన్ పడేసిన విషయం మర్చిపోయింది. ఈ ఫోన్ ఆవిడ దెంగాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా వరస్ట్. అసలు మంచి చెయ్యాలంటే చెడు రావడం అంటే ఇదే. తిరుపతి స్పెషల్ ట్రైన్ ఎక్కిసి వస్తుంటారు తిరుపతికి. మనతో పాటే మన బ్యాచ్ లో కలిసిపోతారు. ఇంకా ధైర్యం చేసి కాపాడింది ఈ తమ్ముడే. లాస్ట్ మూమెంట్ లో ప్లాట్ఫామ్ నంబర్ 7 కాదు 5 అని తెలిసింది. దెబ్బ మీద దెబ్బ అనౌన్స్మెంట్. అరే నీ అబ్బా పిల్లని ఫోన్ చేసి ట్రైన్ ఎక్కుతానని చెప్తుంది. వీడికి పెళ్లి కాలేదు, ఎవరికి చెప్పాలో ఆలోచిస్తాడు. ట్రైన్ ఎక్కించిన తర్వాత మేము లూడో ఆడుకున్నాం. ఈడు నేను ఒక టీము గెలిచేసాం. మళ్ళీ ఈడేడుతుండని ఈయన్ని మళ్ళీ ఈయన్ని
ఒక టీంలో చేశాను, మళ్ళీ గెలిచాం. మళ్ళీ ఈడు బాగా ఆడుతాడు కాబట్టి ఈడే గెలిపించడాన్ని. యాక్చువల్లీ అందరూ తినేసి ప్రశాంతంగా పడుకున్నారు. ఓకే, మేము ప్రిపరేషన్ ప్లానింగ్ ఉండదు కదా మాకు, అందుకనే ఇంటి దగ్గర టైం అన్నారు 11, 14. ఇంటి దగ్గర కడతానన్న దిగదలికి లేదు, మేము ఆర్డర్ తీసుకుంటాం అని అన్నాం. కానీ ఫైనల్ లేట్ అయిందంటే ట్రైన్ 1.5 గంట డిలే అయ్యింది. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా 9:53కి రాజమండ్రి రావాల్సింది 11:30 వస్తుంది. కడుపులు మాడిపోయి తినేసి పడుకోవాలని టైంలో ఫుడ్ అందుకోవడానికి అవుతుంది. ఎస్, ఈ టైంకి రప్పేసేయాలి కానీ బాబులు ఫుడ్డే పంపించలేదు. ఆ డెలివరీ వాడు 1.5 దగ్గర లేట్ చూస్తే పార్సల్ నించున్నాడు అలాగా. అన్నా ఎప్పుడు వస్తారన్నా అన్నట్టు. ఇప్పుడు మనోడు వస్తాడు, రాజమండ్రి స్టేషన్ కి దగ్గరలో ఉన్నాం. రాజమండ్రి 1 hour 30 minutes డిలే. ఇలాగైతే కష్టం. అప్పటికి చెప్తాను, అరే నాకు ఒక అవకాశం ఇవ్వండి, వెళ్తాను ట్రైన్ దగ్గరికి వెళ్తాను, నేను డ్రైవ్ చేసేస్తాను. బ్రో చూస్తాడు, బ్రో చూపించు. బ్రో యాక్చువల్లీ మంచిగా స్లీప్ వేశారు బ్రో. అన్నా లేకన్నా నీ పార్సల్ ఏమైనా ఉంటే ఇవ్వన్నా తినేస్తానని అడిగాను. లేదు భయ్యా కాయ అని అన్నాడు. నా జీవితంలో ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రైన్ జర్నీ ఎలా జరగలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ముసలోళ్ళు ముసలమ్మలు వీళ్ళే. ఫస్ట్ నా జీవితంలో నా పోగిళ్ళు 4 అమ్మాయిలు. అమ్మయ్యా, నా జీవితంలో కూడా ఇలాంటి మంచి మైమరిపోయిన మూమెంట్ వస్తుంది అనుకున్నది. పాపం ఎప్పుడు చూసినా ముసలోళ్ళు బాబు నాకు లోవర్ సీట్ ఇచ్చి నాకు మిడిల్ సీట్ ఇచ్చి నువ్వు పైకి వెళ్ళి అన్నాం తప్ప ఇంకా చుట్టుపక్కల అమ్మలేదు. కనిపించడు ఈసారి పాట పండింది. రాజమండ్రి రీచ్డ్ B6 కదా ఇది. B6 బయట ఫోన్ పట్టుకుని ఉన్నామని చెప్పు. డైరెక్ట్ సీట్ లోకి వచ్చేస్తారంట. డైరెక్ట్ ఇట్లోకి వస్తారు అలాగా. అదే మా స్విగ్గీ అన్న పార్సల్ ఇచ్చి వెళ్ళిపోతుండే. థ్యాంక్స్. పుల్కా, చార్ పుల్కా, రీ. eating పుల్కా. టైం 11:30. సూపర్ టేస్ట్ అయితే సూపర్. ఏ రెస్టారెంట్ ఇది? లాయల్టీ సంథింగ్. చాలా బాగుంది. లాయల్టీయా? బాగుంది, చాలా బాగుంది. కర్రీ క్వాంటిటీ బాగా చూడలేదు, మర్చిపోయింది. చాలా బాగుంది. ఇక్కడ ఉంటుంది రెస్టారెంట్ పేరు అలాగా పేరు రాలేదా? రెస్టారెంట్ పేరు పబ్లిసిటీ వద్దానికి. తర్వాత మనం క్యాప్షన్ పైన పెడదాం, చూసుకుంటాం. ఫోన్లో ఉంటుంది కదా అప్పుడు. మీరు ఎప్పుడైనా త్రూ రాజమండ్రి మీద వెళ్తే ఈ రెస్టారెంట్లో అయితే ఆర్డర్ పెట్టుకుని ట్రైన్లో డైరెక్ట్ ట్రైన్లోకి వచ్చేటట్టు స్విగ్గీలో. రెస్టారెంట్ నేమ్ మీకు కిందన ఇస్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్, ప్రైస్ కూడా చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ చెప్తా. గుడ్ మార్నింగ్. ఉంటుంది అయిపోయింది, 2 hours డిలే అయిపోయింది ట్రైన్. చెప్పలేదు అందుకు వెళ్తాను తరుపుది. దగ్గర మా కాఫీ అని ట్రైన్ రావడానుకున్నాను. నెక్స్ట్ టైం రావాలి. సాధన చేసాడు. రెండు టీలు పెట్టుకుని ఎక్కాడు.
లేకపోతే తర్వాత వచ్చి ట్రైన్కి ఎక్కొచ్చేది దానికి ఉంది కానీ ఇక్కడ ఉంది ట్రైన్ చేస్తున్నాను. రేణిగుంట స్టేషన్ దగ్గరలో ఉంది. అదేంటి ఇప్పుడు తిరుపతిలో దీపాలు కదా మనం. కాకపోతే మన బ్యాడ్ లక్. ఎంత డిలే అంటే 1.5 hours డిలే. 1.5 hours డిలే అంటే డిలే టైంకి వెళ్తుంది అది. డిలే టైం కూడా వెళ్ళకపోతే మన టికెట్ లేదు కదా. ఎప్పుడు వెళ్తే ఇట్రా ట్రైన్ దిగేసి నడుచుకుని వెళ్ళిపోదాం. ట్రైన్ దిగేసి నడుచుకుని వెళ్ళిపోవచ్చు. కప్పిన బాగా అక్కడ 30 kilometers చూపించారు. మనకన్నా సైకిల్ వాడు ముందు వెళ్ళిపోతాడు. సైకిల్ తో ఫాస్ట్ వెళ్ళిపోతుంది. దిగేసి నడుచుకుని వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ తిరుపతి వచ్చే ముందు ట్రైన్ లెక్కండి. వచ్చేత తప్పి వేరే గతి లేదు కదా. ఆ మూడో వాడు ఏంటి అసలు లక్ష్మణ్ మళ్ళీ పడుకుంటాడు. ఆయన మళ్ళీ పడుకుంటాడు మూడో వాడు. ఆయన చూపించి ఒకసారి గ్యాప్ వస్తే కొనుకేసి వస్తాడు. ఏమనంటే ల్యాప్ అంటాడు. లేకపోతే ల్యాప్ అంటాడు. కొరంగి వేసాడు. కొరంగి గ్యాప్ వస్తే కొనుకేసి వస్తాడు. ఏ మనిషి తెల్లారు లేదు రాత్రి లేదు. ఏంటి స్లీప్ ఏదో చెప్తాను కొటేషన్. కష్టపడి స్టేషన్ లో దిగి బ్రష్ కొనుక్కుందాని వెళ్ళండి. అదే బ్రష్ ఉంది కానీ టన్ క్లీనర్ లేదు. టన్ క్లీనర్ లేదు. పెద్ద సమస్య వచ్చింది. బ్రష్ చేయలే. నేను చెప్పాను బ్రష్ కవర్ మరొకటి లాగిరా అని. ఆడే లాగలేదు. బ్రష్ కవర్ ఉంటుందా దాన్ని బెండ్ చేసేసి దాని టెంట్ల వాడి ఇంకా చేస్తూ గోల్డ్ సార్ లాగే నేను తెలియదు. తిరుపతిలో దిగ్గానే బ్రష్ చేస్తా. బ్రష్ స్టేషన్ కదల ట్రైన్ ఉందని చూతుంది లేదు కానీ కదిలితో వచ్చింది నీకు. ట్రైన్ ఊతున్నప్పుడు లేదు కదిలినప్పుడు వచ్చింది. కంటెంట్ డెవలప్ అవుతున్నాం బ్రో. సిగ్గేసి వస్తుంది ఇడికి తలగడ కాదు. రేణిగుంటలో దిగిపోయి ఆటోకి వచ్చి నువ్వు అది స్టేషన్ దగ్గర ఉంటావు. ఎస్ ఫైనల్లీ తిరుపతిలో అయితే దిగిపోయాము. నేను కూడా ఇటు ఉన్నాను. స్టేషన్ చూడండి. మాతో వచ్చిన ప్యాసింజర్స్ బాయ్ చెప్పేసాము. సపరేట్ అయిపోయాం. ఇప్పుడు దగ్గరలో సీనియర్ కూడా సపరేట్ అయిపోయాడు. ఏడాడు సీనియర్ కూడా సపరేట్ వస్తున్నాడు. బ్యాక్ సైడ్ హాయ్ చెప్తాను. హాయ్ బోలో. కాసేపట్లో బయటికి వెళ్ళి బ్రష్ తీసుకున్నాం. టన్ క్లీనర్ తీసుకొని బ్రష్ చేసేయాలి. చేసి ఎక్కడైతే అక్కడ మంచి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందో చూసుకుని అక్కడ మంచి టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి ర్యాపిడోలోని ఆటో కానీ క్యాబ్ కానీ ఏదో బుక్ చేసుకొని డైరెక్ట్ శ్రీవారి మెట్టుకు వెళ్ళాలి. వసంత భవన్ ఇప్పుడు వసంత భవన్ లోనే టిఫిన్ చేసాం. ప్రైస్ అయితే రీజనబుల్. టేస్ట్ అయితే యావరేజ్ ఇస్తాను. నేనైతే యావరేజ్ ఇస్తాను. ఇక్కడ అందరూ మైదా పిండి ఇడ్లీ చేస్తారు కానీ వీళ్ళు ఒక్కరు నోకి ఇడ్లీ ఇచ్చారు. టేస్ట్ అయితే యావరేజ్. ఇప్పుడైతే మనం ర్యాపిడ్ ఓపెన్ చేసి శ్రీవారి మెట్టుకి బుక్ చేస్తున్నాం రైడ్. Rapido skip your location to Srivari Mettu. Srivari Mettu 9.2. What is that? Auto 282. Okay. బస్ 242 Number 3. Okay. ఓకే Confirm. అయిపోతుంది. 240 రూపాయలు చేస్తారా? 282. యాక్చువల్లీ ర్యాపిడ్ ఫెసిలిటీ అయితే ఉంది. బయట మాక్సిమం ఏమన్నాడంటే 450 రూపాయలు ముగ్గురు ఆటో ఇక్కడ స్టేషన్ దగ్గర ఆటో వాళ్ళు అయితే 450 రూపాయలు అడిగారు. కానీ ర్యాపిడోలో మనకి 282కి రైడ్ బుక్ అయ్యింది. ర్యాపిడో ఇస్ బెస్ట్.
ర్యాపిడో అన్న అయితే పక్కనే ఉన్నాడు. ఇంకా ఎక్కడ ఉన్నాడో వస్తాడు అనుకున్నాను. బ్యాగ్ తీసుకుంటారు అది. థ్యాంక్ యూ. ఇది కూడా అన్న విడిది ఉంటుంది అన్న. ఆహా వచ్చేసింది ర్యాపిడో. ర్యాపిడో నా నా పేరేంటన్నా నీది? అరుణ్. అరుణ్ 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 అని వెంటనే పక్కనే ఉన్నాడు. ర్యాపిడో ఎలా బుక్ చేసిన వెంటనే వచ్చేసాడు. మీరు క్యాబులు గట్ట బేరాలు మాట్లాడుకొని ఇవన్నీ టైం వేస్ట్ చేయకుండా టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. ర్యాపిడో తీయండి, రైడ్ బుక్ చేసుకోండి. ఇది శ్రీవారి మెట్టికి వెళ్ళే దారి. మొత్తం అంతా అడవి. క్లైమేట్ ఫోన్లో చూస్తే చాలా బాగుంది. బయటికి మాత్రం ఎండ సెలగేది, మండిపోతుంది. ఎండ మండిపోతుంది. మొత్తం అడవి మధ్యలో ఉంటుందండి రోడ్ అంతా. మీకు జనరల్గా అలిపిరి మెట్లకి శ్రీవారి మెట్లకి ఒక 1000 స్టెప్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ ప్లెయిన్ రోడ్ అనేది ఉంటుంది. శ్రీవారి మెట్లు ఫుల్లీ స్టెప్స్ ఉంటాయి. మీకు టైం సేవ్ అవుతుంది. అలిపిరి మెట్లు అయితే మీకు 4 to 5 hours అలా పడుతుంది. శ్రీవారి మెట్లు అయితే మీరు మ్యాక్సిమం 1.5 hour వేసుకోవచ్చు. మినిమం 1 hourలో వెళ్ళిపోవచ్చు. కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే 1 hourలో ఎక్కుపోతారు. కొంచెం ఆగి వెళ్దాం అన్నది మాత్రం మ్యాక్సిమం టేక్ 1.5 hour 2 hours. రోడ్ అయితే మంచి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఏ పులిగట్ట రానంత వరకే. బాగా ఉంటుంది. పులిగట్ట వస్తే ఇంకేస్తుంది అది వరకు. శ్రీవారి మెట్టుకు వస్తాం. మా ఒడిగండి ర్యాపిడో ఆటోకి పేమెంట్ చేస్తున్నాడు 282 రూపీస్. ఇక్కడి నుంచే మనం కాలినడక మార్గం ద్వారా వెళ్ళాలి. స్టార్టింగ్ చెప్పులు లేకుండా నడాలి. చెప్పులు లేకుండా నడాలి. మీ లగేజ్లోనే మీ చెప్పులో కవర్లో పెట్టేసుకొని అక్కడ ఇచ్చేస్తే లోపల మీకు టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చి ఆ టోకెన్ మీరు బ్యాగ్ కట్టేసుకుంటే డైరెక్ట్గా ఆ లారీలోని మీకు డైరెక్ట్గా పైకి వచ్చేస్తే ఆ టోకెన్ ద్వారా మీరు చివరిలో ఆ టోకెన్ చూపించి మీ లగేజ్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఇదే స్టార్టింగ్ శ్రీవారి మెట్టు. ఏమైనా కొనుక్కోవాలనుకున్నా ఏమైనా తీసుకోవాలన్నా ఇక్కడేనండి. ఇక్కడ ఒక దగ్గర షాప్ ఉంటుంది, మరి ఇంకా పైన ఏమి ఉండదు. వాటర్ తాగడానికి కానీ ఏటి ఉండే దొరకదు. ఇక్కడే ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. మామిడికాయలు పైన ఏం దొరకవు స్వామి, మీ జాగ్రత్తలో మీరే. మొత్తానికి చెకింగ్స్ అన్నీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. డ్రోన్స్ గట్టి తీసుకురాకూడదంట, కెమెరాలు కూడా తీసుకురాకూడదంట.
స్టార్ట్ అప్పుడప్పుడు చూపించు. అప్పుడప్పుడు ఇలా ఎప్పుడైనా మీకు శ్రమ అనిపిస్తే కూర్చోవచ్చు, ఆయాసం వచ్చిన కూర్చోవచ్చు, నించోవచ్చు. గోవిందా గోవిందా. సదుపాయాలు ఉంటాయి. అంతా సూపర్. పుల్ రానంత వరకు మందే, పుల్ వస్తే మరి మాకు తెలియదు. ఈ మధ్యలో వ్యూ సైడ్ గట్ల దగ్గర ఎవరైనా నడిచి వచ్చి నాకు మధ్యలో అలిసిపోతే ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ దారిన ప్రతి 10-30 స్టెప్స్ తర్వాత త్రాగునీరు ఫెసిలిటీ అవుతుంది. వాటర్ మంచి ప్రెజర్ కూడా వస్తుంది. 10 స్టెప్స్కి పెట్టారు వాటర్ ఫెసిలిటీ. డ్రింక్స్ ఏమైనా తీసుకోవాలంటే కిందనే తీసుకోవాలి, తినడానికి కానీ డ్రింక్స్ కానీ. శ్రీవారి మెట్టు దగ్గర అయితే మీకు దారిలో వాష్రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ తప్ప ఇంకేం ఉండదు. ఇంకా ప్రస్తుతానికి అయితే కిందనే దొరుకుతాయి ఏమైనా. అలిపిరి మెట్టు అయితే మీకు దారిన బోల్డ్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడో చివరి నడుస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నా. చాలా అంటే చాలా ప్రశాంతంగా, సూపర్, చాలా పీస్. అటు ఎవరు లేరు, ఇటు ఎవరు లేరు, నేను ఒక్కనే. అక్కడ ఇలాగా స్టెప్ కౌంట్ ఇస్తారు. అంటే ఇప్పుడు దాకా నేను ఎక్కింది 300 స్టెప్స్, ఇంకా 2088 స్టెప్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. 300 వెళ్ళడమే, ఇంకా వెళ్ళడమే. అలాగా చాలామంది కొంత భక్తులు మెట్టికి పసుపు కుంకుమ రాసుకొని ఇలాగా కార్తీక పౌరాలు వెలిగించుకుంటూ వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. ఓకే, అందరూ ఎక్కువ ఉంటాం. కట్టేది కనిపెట్టు కూర్చున్నా. ఆయాసం వచ్చేస్తుంది భయ్యా. మెట్లు అవ్వగానే అలుపు మాకు వచ్చనంట. గ్యాసులు వదిలేస్తున్నాడు డ్రింక్ తాగి. నాకు వచ్చిందిరా బాబా. సార్ ఎలా ఉంది? తేనుగు రావట్లేదు, భయం వస్తుంది. అరే బాబు, డ్రింక్ తాగాడు, తేనుగు రావట్లేదు. నాకు వస్తుంది. ఇది శివర్ మెట్లు కంటిన్యూగా మెట్లు అవడం వల్ల అలుపు ఎక్కువ వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఉండదు, అన్ని స్టెప్సే. ఫిజికల్గా ఫిట్ ఉండాలని వెంకటేశ్వర స్వామి చెప్పినట్టుంది.
ఫిజికల్గా ఫిట్ ఉండండిరా, ఫిజికల్గా ఫిట్ ఉండండి. ఎలాంటి స్టాప్ మెట్లే ఎక్కకపోతే జీవితంలో మెట్టు అలాగే ఎదుగుతారు అన్నట్టుంది. ఏమంటావు భయ్యా? అది నేను ఏమన్నానో తెలియట్లేదు. ఒక నిమిషం. 1100 మెట్లు ఎక్కాం. కొంచెం నీళ్ళు తాగి ఒక డ్రింక్ తాగి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలండి. ఇలాంటి మెట్లు ఇలాంటి టాస్క్లు పడాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. మనం కాళ్ళతో నడవడమే కష్టం అనుకోండి, ఆవిడ కిందలో వెళ్ళి మోకాల మీద నడుచుకొని వస్తుంది మొత్తం. కొంతమంది కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తారు, కొంతమంది బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు. మేము ఒకటి కాలుతో నెలలే భక్తి. చల్లగాలి. $1,400 steps. Done. కొంచెం 988. గేట్ కనిపించట్లే. 1600 ఎక్కాం అనుకోండి. 10 మెట్లకి అలిసిపోతుంది అయ్యా బండి. జిమ్ములు గట్ట చెయ్యండి రా. తినేసి ఏ వర్కౌట్లు చేయకపోతే కొవ్వు అలిసిపోయి ఇలాంటి కొండలు వెళ్తా తినేసి ఎక్సర్సైజులు గట్ట చేసి బాడీ స్టిఫ్గా ఉంచుకోరు, లేకపోతే ఇలాగే మాలాగా అలిసిపోతారు. చిన్నప్పుడు భలే ఎక్కేవాళ్ళమే, ఏంటి అనిపించేది కాదు. పరిగెట్టుకుని ఎక్కేసేవాళ్ళం, ఇంకోసారి ఎక్కిమని ఎక్కేసేవాళ్ళం. ఇప్పుడే నాతో పాటు ఒక చిన్నపిల్ల వచ్చేది, మధ్యలో వచ్చింది, ఎక్కింది బాగానే. ఇంకా కదా ఇంకా 780 మెట్లు ఉన్నాయి. బృందావన్ ఏది హోటల్ పేరు ఏంటి మనం టిఫిన్ చేసా అక్కడ తిని ఇడ్లీను పన్నీర్తో సరిగిపోయింది. అయ్య బాబాయ్, నేను వెళ్తున్నాను, వచ్చేస్తాడు మా వాడు. ఓకే, మజ్జిగ పెట్టుకున్నాం దారిలో బటర్ మజ్జిగ. 5 minutes రెస్ట్. కరెక్ట్ 1800 మెట్లకి 5 minutes రెస్ట్ తీసుకున్నాను, అయిపోయాను.
నా వల్ల కాదు బాబా. చెత్తం తడిసిపోయింది బాబా అక్క. పది గంటలకి మొత్తానికి అయితే పైకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఎగేసి తీసుకోవడానికి వెళ్తాం. వా ఎనర్జీ లేదయ్యా, ఎనర్జీ అంతా పైన బాగా ఎండగా ఉంది, మెట్ల మీద బాగా చల్లగా ఉంది, కాళ్ళు చేతులు బాగా పీకేసాయి, అలిసిపోయాను బాగా. ముందొచ్చి వాడు స్లీప్ వేస్తాడు ఇక్కడ. బాబు పడుకుంటా అయితే మరి, లేకపోతే ఇంకా నేనే వేసేసాను బాబు. మన కింద ఇచ్చిన బ్యాగులు టోకెన్ తీసుకుని ఎక్కడైతే తీసుకోవాలి, ఉచిత లగేజ్ తిరిగి వచ్చి కేంద్రం. హలో లగేజ్ 3 give me my bag. ఏమన్నా అలా చూస్తున్నా రాలేదైతే. ఏ రెండో నెంబర్ కొట్టి పక్క కొట్టిండ ఫోన్ నెంబర్ ఎంత 118 పక్కన ఉండదు, పక్కలో ఉండదు బ్యాగులో. నా దగ్గరే పంపించారు పాపం ఆన్లైన్. ఆ పక్కన నాదేని ఇక్కడ ఉందా? ఓకే థ్యాంక్ యూ. అదే చూసి వాళ్ళది కానీ ఇక్కడ ఒకటి ఉందన్న, ఇంకోటి అదే కింద కింద అది అది దాని కిందది ఇక్కడ అదే. ఇంకోటి ఎక్కడ ఉంది? ఇంకోటి పక్క కౌంటర్లో పైన ఉంది చూడండి, పక్క కౌంటర్ పైన ఉంది. అక్కడెక్కడే ఇక్కడే మధ్యలోని. రే 3 ఎలా రా, నేను మోసుకొని రావాలి. 3 ఎలా మోసుకొని రావాలి బాయ్, 3 ఎలా మోసుకొని రావాలి. ఫ్రెండ్స్ మేము మా లగేజ్ తీసుకున్నాం. రష్ తీసుకున్నావు కదా, రష్ తీసుకున్నావు, నువ్వు ఎంత నరుకుతావు. అలా పేషెంట్ దగ్గరికి వెళ్దాం పద. ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయాయి మావాడికి, నాకు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం పైకి రాగానే ఒకసారి వచ్చింది, వాంతింగ్ అవుతుందా, సెన్సేషన్ వస్తుందా, అలా అలా రష్ తీస్తుంది కాదు. ఓకే ఫైనలీ మేము సక్సెస్ఫుల్లీ శ్రీవారి మెట్టు ద్వారా 2388 మెట్లు ఎక్కి ఇప్పుడే జస్ట్ ఇలా అంటే దాని దగ్గరే ప్రతి 10 మెట్లు కూర్చొని అనుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాం, మళ్ళీ లగేజ్ తీసుకున్నాం.
లగేజ్కి అయితే అమౌంట్ ఇటు ఇవ్వక్కర్లేదు, ఫ్రీ ఉచిత లగేజీ కేంద్రం. ప్రతి 10 రోజులకి ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి. పైకి రాగానే ఒక 2 గ్లాసులు మజ్జిగ ఇచ్చారు. టేస్ట్ కొంచెం టేస్ట్ కొంచెం అంత బాగా పోయినా పర్లేదు, ఫ్రీ కదా. పాదాలు ఫుల్ నొప్పి వచ్చేస్తున్నాయి. ఏదైనా మెట్ల ద్వారా వస్తేనే సాటిస్ఫాక్షన్, ఏరా మామూలు సాటిస్ఫాక్షన్ కాదు. తాగిస్తాను వాటర్ ఎక్కడ పడతాడు అది ట్యాబ్లెట్ వచ్చిన వాటర్ కొంచెం కంఫర్ట్గా లేదు, ఇప్పుడు నీళ్ళు అట్లే కొట్టింది తేడా, అక్కడి నుంచి తేడా కూడా అవుతుంది. అరే అలా గాజు గొట్టలతో వాటర్ ఉంటుంది తెమ్మన్నారు. చూడ తేడా ఇంకెళ్ళాడు ఎక్కడి నుంచి ఎత్తాడు మరి. ఓడి బాబోయ్, అది కొంచెం చెప్తాను నాకు అవుతుంది. ఇప్పుడు మేము డైరెక్ట్ కళ్యాణ కట్టనా ప్రోగ్రామ్, గుండు తీసుకున్నాం డైరెక్ట్గా. కళ్యాణ కట్ట జపాలికి వెళ్దామన్నా. చెప్పాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎందుకురా, గుండు తీసుకుని దర్శనంకి దర్శనంకి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళి ఇక్కడ ఏదో రూమ్లో అయిపోతారు మన, ఆ రూమ్ తొంగుని పోతున్నారు గంట కాసేపట్లో బాబా మొత్తం తండ్రి గారికి భక్తితో ఇచ్చడమే. ఏదిగా మా వాడు డైరెక్ట్గా పిలకతో ఇచ్చాడు. పిలకతో ఆడొక్కడికి తెచ్చాడు, నమ్మసాడు నాకు తేలేదు. స్నేహం అంటే ఇదేనా? నాకు నచ్చలేదు సోడా ఇదే. బాగాలేదా? ఇప్పుడు నేను తాగలరా? సోడా నాకు ఇష్టం లేదు, ఇలాంటి కలర్ సోడా ఇది. అదే తీవి ఉంటాయి కదా, నాకు తీవి నచ్చలేదు. ఉప్పు సోడా బాగా చేయకూడదు కదా, తాగేస్తానులే. అదేంటది దాని తాగు. తాగా అదే కదా అక్కడ ఇచ్చిన మజ్జిగ, ఫ్రీ మజ్జిగ తాగాం బాబు. నీకు అది నచ్చిందా? ఏదో పనసకాయ ఎవడపూర్వం పడుతుంది, చచ్చిపోతారు, స్పాట్ అయిపోతారు. ఎలా తాగేస్తున్నారు వేస్ట్ అయిపోద్ది డబ్బులు. మంచి వాటరా తాగితే పులుపు నీళ్ళు తాగినట్టు సార్. నమ్మ గలత్ వాటర్ కాదు, పైప్ గలత్. అర్థమైంది నీకు? బాగుంది. ఎక్కువ మంది తాగలేను కదా, ఎక్కువ తాగి ఇది కూడా నచ్చింది నాకు. పైప్ లైన్ ఒకటేరా డౌన్. కొన్ని పైపులు అంటే అందరూ తాగట్లేదు, ఎవరో తాగుతున్నారు అక్కడ. ఎవరు రెస్పెక్ట్ కొన్ని పైపులు అంటే ఏంటంటే ఎక్కువ మంది తాగుతున్నారు అక్కడ. ఫ్రీ అయిపోయినా సరే, ఆఫ్టర్ బ్లాగర్ తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తా. బాయ్. నేను మీ ఎస్కే వ్లాగ్స్ సాయి కుమార్ నాలం. మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం, దాంట్లో అయిపోయినాం. కనిపించారు అక్కడ ఫ్రీ బస్, తిరుపతి ఫ్రీ బస్. అలా వెళ్తుందమ్మా బండి ఈ బస్. లేకపోతే అలాగే 150 రూపాయలు ముగ్గురికి బండి ఎక్కండి అని అంటాడు. వచ్చాం, సిఆర్ ఆఫీస్కి వచ్చేసాం. ఇప్పుడు స్ట్రైట్ గా లాకర్ రూమ్కి వెళ్ళి లగేజ్ గోబీ మంచూరియా, గోబీ మంచూరియా చానా చానా చానా. లాకర్ రాలేదు ఇంకా. మా వాడిని అక్కడ లాకర్ దగ్గర పెట్టేసి, అరే నువ్వు లాకర్ వచ్చేదాకా అక్కడ ఉండని చెప్పు వాడికి. మేము ఇప్పుడు కళ్యాణ్ గారికి వెళ్తాం. గుండు పాస్ అయిపోతాం కాసేపట్లో. గోవింద బాగా పాడట్లేదు. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం.
అలా వెళ్ళకూడదా? అలా వెళ్ళి ఇక్కడ అయిపోతుంది. नहीं नहीं गुंडू गुंडू है इधर भाई लॉकर है? लॉकर लॉकर इधर नहीं है उधर लॉकर है? कहाँ के खाने के लॉकर 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 चाहिए तो उधर उधर चलिए उधर बंच है हिंदी लोग इधर इधर ओनली कटिंग इधर उधर से लॉकर है. సూపర్ హిందీరా హిందీ దొలగొట్టి హిందీరా ఆ లాకర్ అంటే ఇద్దరు లాకర్ ఇద్దరు ఉదర్ అదారా इधर इधर गुंडू करके जाना है गोविंदा ఇదంతా కళ్యాణ కట్లోని లైన్. ఈ లైన్లో కాస్తాయి మనకి ఏక్ బ్లేడ్ ఇస్తారు అండ్ ఒక టోకెన్, ఒక బ్లేడ్ ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్స్ హాయ్ చెప్తారా? హాయ్ హాయ్ చెప్తారా? హాయ్ చెప్తే దేవుడి కోసం దండం పెట్టాలి, అది మంచి పద్ధతి. మంచి పని చేస్తాను. ఆల్ త్రీ గోవిందుకి మనం ఇవ్వగలిగింది, ఆయన తీసుకోగలిగింది మన జుట్టు ఇవ్వడానికి వచ్చేసాం. హాల్ 3లో పర్లేదు, క్రౌడ్ బాగానే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనం ఉండొచ్చు, ఇక్కడ కూడా లగేజ్ పెట్టడానికి ఉంది. గోల్డ్ అన్నా కానీ ఇగో ఇక్కడ కూడా లైన్ చూడు, లైన్ కానీ నీ నెంబర్ ఎంత వచ్చింది? నేను నా 64, నీది 67. అయితే ఒక దగ్గర ఏముంటది, ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ ఇచ్చి ఖాళీ ఎవరు ఉంటారు. ఇటు నుంచి వెళ్తే ఇంత అందంగా ఉన్నాం కదా, అటు నుంచి వస్తే ఏం ఉండదు. అయిపోయింది. ఇందాక దాకా ఉన్నది మేమే, మళ్ళీ ఎవరో కన్ఫ్యూజ్ అయిపోతారు ఏమని చెప్తా. అది మేమే. స్నానం లాకర్ రూమ్ లోనే మా లగేజ్ అంతా పెట్టేసి, పశుపతిలో ఉన్నాను, పశుపతి చెప్పనే లాకర్ రూమ్ లో లగేజ్ అంతా పెట్టేసి రెడీ అయిపోయి బొట్టు పెట్టుకొని దిస్ ఇస్ ద లైన్. మేము స్టార్టింగ్ ఉన్నాం, వెళ్ళి స్టార్ట్ అయింది సర్వదర్శనం. మ్యాక్సిమం బయట చెప్తున్నారు ఒక 24 hours లేదా 24 hours బిలో, ఒక లైన్ 5 hours కూడా అంటారు దర్శనం. ఎంత టైంకి అవుతుంది? మేమైతే కరెక్ట్గా ఇప్పుడు 5:20 లైన్లో. ఇంకోటి ఏంటంటే ఎంతవరకు జుట్టుతో ఉండి వీడియోలు చేసాం కదా, అది మేమే గుర్తుపట్టుకుని బయట బట్ అసలు అదే రాంగ్ వీడియో కదా, వాళ్ళకి ఐడియా వచ్చేసిందా? వీళ్ళే తిరుపతి వెళ్ళారు, నేను అలాగే ఉంటానండి. దేవుడి భక్తి ఫుల్ లోడ్తో వచ్చాం. సర్వదర్శన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కదా, మా ఊరికి ఫస్ట్ టైం ఇది సర్వదర్శన ఎక్స్పీరియన్స్. ఫుల్ లోడ్. నేను చెప్పాను లైన్లో ఎట్లా ఉన్నారా, బయట కొనుక్కోవడానికి లేసులు గట్రా అని కొనుక్కొని వచ్చాం. ఎందుకంటే నేను లాస్ట్ టైం సర్వదర్శనకి వచ్చిన బాగా ఇరుక్కుడిపోయాను. ఎలా లాక్ చేసేలాగా ఒక ప్యాకెట్ లేచాను, నా ప్యాకెట్ నాకు ఉంది. వాడు ఫ్రీ మిల్క్ తెస్తాండి. అరే ఇంకో కప్పు లైన్ లో ఉన్నాము. ఎక్కడ అక్కడ రాలేదండి, అల్లకన్నా ఇక్కడ దాకా వచ్చాం. కానీ ఒక అరగంట పట్టింది. వర్షం కొడుతుంది. ఫ్రీ మిల్క్ ఇచ్చారు, తాగేసాం. నేను తాగలేదు. వర్షం పడుతుంది బయట, వర్షం లోపల చల్లగా బాగుంది. ఈసారి వెరైటీగా అవుతుంది దర్శనం. ఫస్ట్ టైం లైన్ లో ఉన్నప్పుడు వర్షం పడింది. ఫస్ట్ టైం బయట వర్షం పడుతుంది, ఫుల్ రైన్, హెవీ రైన్. లైన్ లో ఉన్నాం, హెవీ రైన్ తిరుపతి లైన్ విత్ మిల్క్, నాట్ మిల్క్. అరే హెవీ రైన్ ఇన్ తిరుపతి లైన్, ఫ్రీ మిల్క్. నైస్, వెరీ నైస్.
ఫ్రీ మిల్క్ కదా బాగానే ఉంటుంది. చాలా బాగుంది ఫ్రీ మిల్క్ కదా, సూపర్. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రావెల్ చేసొచ్చు. ఎస్, తిరుపతిలో అట్లాగే ఉంటుంది. 10 అడుగులకి గంట సేపు ఆపుతున్నారు. మా కన్నడ ఫ్రెండ్స్, మా కన్నడ ఫ్రెండ్స్ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తాడులే. కన్నడ వచ్చాను కానీ ఎవరు నమ్మట్లే. ఎన్టీఆర్ అన్న ఫోన్ చేసి తెలుగు వచ్చారా? వాళ్ళకి తెలుగు వచ్చాను ఇప్పుడే తెలిసింది సార్. ఎవరో రే ఫ్యాన్స్ మనకెందుకు రా? ఎవరు ఫ్యాన్స్? ఏ హీరో? ఎన్టీఆర్. ఓకే. ప్రభాస్. ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరు లేరా? ప్రభాస్ తెలుగు రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్. ప్రభాస్ 3 ఓట్లు పడ్డాయి. రామ్ చరణ్ ఒక ఓటు. ఏంటి డ్యూయల్ ప్రభాస్ అండ్ రామ్ చరణ్. తెలుగు అన్నా రామ్ చరణ్ చెప్పారు కదా, డ్యూయల్. 2 రామ్ చరణ్ అంటారా? టై 3 టై ప్రభాస్. మామూలుగా ప్రభాస్. టైం 7:45 అయింది. రాత్రి 7:40 లైన్ అలానే ఉంది కానీ మళ్ళీ ఇలా కదులుతుంది. ఇక్కడ నుండి 10 అడుగులు వేస్తున్నాం, మళ్ళీ ఆగిపోతాం. ఎప్పుడు అంతే. జస్ట్ 10 feet వెయిటింగ్, ½ an hour ఆల్వేస్. ఈ లైన్ అక్కడ అక్కడ దాకా ఉన్నారు. అక్కడ బ్లాక్ చేస్తారు, ఇక్కడ దాకా వదులుతారు. మళ్ళీ ఈ జనాలాగా అక్కడ జనాలు. అంతా బాగానే ఉంది కానీ ఆ టేప్ రికార్డ్ నాకు నచ్చలేదు. అలా ఏదో ఒకటి వస్తూనే ఉంది, అలాగా బాగా ఇరిటేషన్గా ఉంది. ఏదంతా ఓకే, చల్లగా గుండెకి గాలి తగులుతుంది. ఐరన్ తగిలిస్తే భలేగా ఉంది. గుండె తీసుకెళ్ళి ఐరన్ కింద అబ్బా భలే చల్లగా ఉంది. ఒక్క టేప్ రికార్డ్ తప్ప. ఆవిడెవరో అసలు గ్యాప్ లేకుండా అలా పాడుతూనే ఉన్నారు. ఆవిడ దేవుడి పాటలే కానీ కొంచెం లైన్లో చిరాకులో ఉన్నాం కదా. అవన్నీ మర్యాద మళ్ళీ రూమ్ లో లాస్ట్ టైం వెళ్ళాం కదా, రూమ్ లో. దీని తర్వాత మమ్మల్ని ఒక పెద్ద హాల్లోకి పంపించేస్తారు. ఈ జనాలందరినీ ఒక పెద్ద హాల్లోకి పంపించేస్తారు. ఆ హాల్లో ఒక గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది, నాకు పూట పడుతుంది, రోజు పడుతుందో తెలియదు. ఈ మధ్యలోనే మా బ్యాగ్స్ అండ్ మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఇచ్చేది. అక్కడ దాకే నేను చూపించగలను. ఆ తర్వాత చూపించలేను కానీ వాళ్ళు చూపించినప్పుడు అక్కడ ఫోన్ లేవాలి. ఆ తర్వాత మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తాం కదా, అప్పుడు ఈ ఫోన్ తీసుకోవడానికి ఒక హాల్ దగ్గరికి వెళ్ళాలి. మాకు టోకెన్ నోటిస్తారు. ఆ టోకెన్ పట్టుకొని ఆ హాల్ దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకుని అప్పుడు మళ్ళీ షూట్ చేయగలరు. టెంపుల్ బ్యాక్ సైడ్ కాగానే అన్నప్రసాదం వెళ్ళడం, అక్కడ అన్నప్రసాదం తీసుకోవడం, అవన్నీ కంప్లీట్ చేయాలి. మళ్ళీ వస్తాం. ఇవన్నీ మాకు మధ్యలో యాడ్ అయ్యాడు. సోలోగా వచ్చాడంట అన్న. మమ్మల్ని హాల్లో పెట్టేశారు. ఉప్మా పెట్టారు. మనిషి ఒక 2 ప్లేట్లు పెట్టాం. అంటే మా పట్లకు ఒక ప్లేట్ ఆందని. మీరు అది చూస్తే అత్యవసర సమయంలో సంప్రదించవలసిన నెంబర్. మీకు ఈ రూమ్లో, ఈ హాల్లో ఉండేటప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా అయిందనుకోండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము సర్వదర్శనంలో నిన్న సాయంత్రం దూరం తిరిగి వచ్చేసరికి
తర్వాత రోజు మార్నింగ్ 7 అయింది. వెంటనే ప్రసాదాలు తీసుకుని బ్యాక్ సైడ్ ఒక ఫోటో తీసుకుని రిటర్న్ అయితే లాకర్ రూమ్కి వెళ్ళిపోతాను. ఓకే 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 దర్శనం అయిపోయాక అలాగా మరి అర్జెంట్గా మేము స్టేషన్కి వెళ్ళాలి. దానికోసం మేము బస్ స్టాప్ దాకా వెళ్ళి బస్ ఎక్కే టైం లేక డైరెక్ట్గా ఇక్కడ వ్యాన్లో ఎక్కిపోయాము. ఈచ్ వన్ 120 రూపీస్. కొండ కిందకి స్టేషన్కి వెళ్ళడానికి మనిషి 120 రూపాయలు ఛార్జ్. ప్రదర్శన చేయడం వల్ల మనుషులు చూడడం నలభై కూడా ముందున కూర్చోబెట్టాం.